మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడయ్యెను. అందుకు ప్రజలందరూ విస్మయమొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. చాలు. ఈ మాట మనం విన్నప్పుడు ఏం అర్థమవుతుంది అని అంటే, యేసు ప్రభువారు దేవుడు, ఆయన తనకున్న ఆ శక్తిని బట్టి, ఆ అధికారమును బట్టి ఆయన అద్భుత కార్యము చేశాడని మనకు తెలుస్తుంది. ఎవరి జీవితంలో ఎవరి ఎడల అనంటే, ఒక సాధారణమైన మనిషిని అసాధారణమైనటువంటి శక్తి, ఇది ఏ శక్తి? దైవశక్తి కాదు, దురాత్మ శక్తి. ఈ దురాత్మ యొక్క శక్తి ఏం చేస్తుందనంటే, ఒక మనిషి మీద పడింది, అతడు మూగవాడయ్యాడు, చూపు లేని వాడయ్యాడు. పుట్టుకతో గుడ్డివాడు కాదు, పుట్టుకతో మూగవాడు కూడా కాదు. బైబిల్ చెప్పేటటువంటి మాట మనం ఒక 2 వారాలు 3 వారాల క్రితం ఒక సాక్ష్యాన్ని విన్నాం. 10th క్లాస్కి వచ్చినటువంటి బిడ్డ మాట్లాడుతూ ఉండగానే మాటలు రావడం ఆగిపోయాయి. మాట్లాడుతూనే ఉంది, మాటలు ఆగిపోయాయి. ఇట్లాగే ఈ వ్యక్తి కూడా మనం చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. చూపు బాగానే ఉంటుంది, నిదానంగా చూపు తగ్గిపోతుంది. అవునా? ముసలివారా వీళ్ళు? పడుచువారు, యవనస్తులై ఉంటారు. ఈ శక్తి, ఈ దురాత్మ శక్తి ఎప్పుడైతే ఒకని మీద పడిందో అతన్ని నిదానంగా ఎట్లాగున బలహీనుని చేసిందో చూడండి. అతనికి మాట రాకుండా గొంతుని నొక్కేసింది, చూడకుండా కండ్లకు అంధత్వాన్ని కలుగజేసింది. ఎప్పుడైతే ఈ యొక్క బలహీనతల బారిన పడ్డాడో, ఎప్పుడైతే మాట్లాడడం ఆగిపోయింది, చూపు తొలగిపోయింది, అతడు అంధత్వంలో బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతున్న ఆ వ్యక్తి బహుశా ఎట్లాంటి వైద్యం చేయించుకునే ఉంటాడు. ఏ కాలంలో ఉన్నటువంటి అనుకూలతలు ఆ కాలంలో ఉన్నాయి. మునపట్లో ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ లేదు. అందరూ ఆకుపసర్లు అట్లా వాడుతూ ఉండేవారు. మనకు కూడా తెలుసు, అక్కడక్కడ పల్లెటూరులో చూస్తూ ఉంటాం. బహుశా చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయేమో, ఆ అంధత్వంలోనే ఉండిపోయాడు. ఆ యొక్క అంధకారపు శక్తుల యొక్క ప్రభావంలోనే అతడు జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు అతన్ని తీసుకురావడం జరిగింది. ఆయన యొద్దకు తేబడెను. అతను ఎప్పుడైతే ఆయన యొద్దకు తీసుకురాబడ్డాడో ప్రభు వారిని చూచాడు, అతడిని స్వస్థపరిచాడు. ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడో చూడండి. ఆయన చీకటిలో బంధింపబడిన వారిని విడిపించుట కొరకు వచ్చిన ఆ మహాదేవుడు ఈ లోకంలో సంతోషకరమైనటువంటి బ్రతుకులు లేని ఆ వ్యక్తులను చూచి కనికరమును చూపుతూ అద్భుతాలు చేస్తూ, వారు అంధకారములో ఉండగా బ్రతికున్నారంతే. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఇట్లాగున ఉన్న వారందరి జీవితాలలో ప్రభు అద్భుతం చేస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా మనం అద్భుతాన్ని చూడగలుగుతాం. ఈ యొక్క మేలు పొందుకున్న వాడేమో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, ఆ అద్భుతాన్ని చేసినటువంటి యేసయ్యను ఘనపరుస్తూ ఉన్నాడు. ఆ అద్భుతాన్ని చూసిన వారు, ఇతడు దావీదు కుమారుడు కాడా అని ఆశ్చర్యపోతూ, మన వంటి మనుషుడే కదా, కానీ ఇట్లాంటి గొప్ప ప్రభావము, ఇట్లాంటి శక్తి, ఇట్లాంటి గొప్ప కార్యములు చేయగలగడం ఎట్లా సాధ్యమవుతుంది? బహుశా ఇతడే మనం చూచుచున్న, ఇదిగో దావీదు కుమారుడై ఉన్నాడేమో, బహుశా ఇతడే దేవుని కుమారుడై ఉన్నాడేమో, ఇతన్నే మన రక్షకుడై ఉన్నాడేమో అనే ఆలోచనల్లో కొందరు ఉంటే, దైవ భక్తులం, దేవుని సేవకులం అని పిలువబడుతున్న వారు ఏం చెప్తున్నారు తెలుసా? ఆ అద్భుతాన్ని చూసి కఠినమైన హృదయాలు కొంచెం ఆలోచన చేసి
మంచేదో చెడేదో ఎరిగితే చాలా బాగుండేది, కానీ వీరేం చేశారు అని అంటే, అక్కడున్న పరిసయ్యులు ఎప్పుడైతే జనాలలో యేసుక్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం, నమ్మకం పెరుగుతూ ఉందో భయపడ్డారు. వీళ్ళు దేనికి భయపడ్డారు అంటే ఒకటే, వీళ్ళ వెంబడి నడుస్తున్నటువంటి జనాలు అంధకారములో, వాళ్ళున్నదే అంధకారంలో. యేసు ప్రభు పరిసయ్యుల్ని ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నారు. బయటికి వాళ్ళు మంచి దుస్తులు వేసుకొని భక్తులము అన్నట్లుగా వేషం ధరించారు, కానీ లోపల కుళ్ళిపోయిన మనస్తత్వం గలవారు. వ్యభిచారపు హృదయం, ధనాపేక్ష, ఘనత, గొప్పతనం, వీటి మీదే వారి ధ్యాస, కానీ దేవుని మీద నిజంగా వారి హృదయాలలో ఎంత మాత్రము విశ్వాసం కానీ, ఆయన మాటలను బట్టి జీవించాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆ యొక్క తపన వారిలో లేదు. కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటే తెలుసా? తేనె వలె మధురంగా, వినడానికి చక్కగా, ఇంకా వింటే బాగుండు అనుకొని కోరే అంతగా వాళ్ళ మాటలు ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అని. ఎందుకన్నాడు? వాళ్ళ బుద్ధులను బట్టి. వాళ్ళలోనే భక్తి లేదు, వాళ్ళలోనే విశ్వాసం లేదు, వాళ్ళలోనే మంచి లేదు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, లోకంలో ఉన్న మా వాళ్ళందరూ కూడా మా వెంటే నడవాలి అని. వీరు నాశనపు కోపంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకులను ఆ మార్గంలోని తీసుకువెళ్తున్నారు. యేసు ప్రభు మధ్యలో నిలబడ్డాడు. లేదో, మీరందరూ సత్యమును తెలుసుకోవాలి, సర్వసత్యములోనికి వెళ్ళాలని ఆయన నిలబడ్డాడు. అందరికీ కూడా జ్ఞానోపదేశంలో లేదా సువార్తను ప్రకటిస్తూ, రోగాలతో ఉన్నవారి ఎడల అద్భుతాలు చేస్తూ. ఎందుకు ఈ అద్భుతాలు? సూచన. ఒకనికి దేవుడు తోడై ఉంటే తప్ప అద్భుతాలు చేయడం ఎవడి వల్ల కాదు. మాయ చేయొచ్చు, అద్భుతం జరిగిపోయింది అన్నట్లుగా మాయ చేయొచ్చు, కానీ నిజంగా జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా ఉండాలి. గారిడి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఏదో చేస్తారు, మ్యాజిక్ చేస్తారు, ఇదిగో కక్కేసాను కక్కిచ్చేసామంతే, మీలో ఉన్న దురాత్మని, మీలో ఉన్న రోగాన్ని అంటారు. ఏంటండి కక్కించేసేది? అప్పటికప్పుడు ఏదో వాళ్ళు చేసి మాయ చేసి కక్కిచ్చేమంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భయం పోతుందా? పీడించబడడం తగ్గుతుందా? లేదా ఆ రోగాల నుండి విడుదల కలుగుతుందా? లేదు. మళ్ళీ అంటారు, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, మా జీవితాల్లో ఏం మేలు జరగలా, చెప్పారని చెప్పి అక్కడ తాయితులు వేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళి కానుకనిచ్చాం, అక్కడికి వెళ్ళి మంత్రాలు చేయించుకున్నాం, ఎన్నెన్నో చేసాం, మాకేం మేలు జరగల. మంత్రాలకి చింతకాయలు రాలవండి. అట్లాగే మనుషునికి దేవుని యొక్క సహాయం లేకపోతే ఏ ఒక్కరి జీవితంలో అద్భుతం చేయలేరు. ఇక్కడ యేసు ప్రభు వారు అద్భుతం చేసింది దేనిని బట్టి? ఇది పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, దైవ శక్తిని బట్టి. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడి నడిపించబడుతూ ఉన్నారు. కానీ లోకాశల చేత నింపబడినటువంటి ఈ పరిసయ్యులు మాత్రం ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూసేదానికన్నా లోకములో ఉన్నటువంటి ఘనతలను చూస్తూ ఉన్నారు. ఘనత ఎప్పుడు వస్తుంది? మనుషుడు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఘనపరచబడతాడు. ఈ మనుషులందరూ కూడా ఆయన వైపు తిరిగిపోతూ ఉన్నారు, నమ్ముతున్నారు ఆయన దేవుని కుమారుడు అని. అది పెద్ద సమస్యగా మారింది ఆ రోజున వాళ్ళకి. అప్పుడు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అక్కడ ఉన్న మాటను చూడండి, బయల్జేబూలు వలననే దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అన్నాడు. అంటే దేవుడు చేసిన అద్భుతాన్ని, దేవునికి మహిమ తీసుకురావలసిన వారై ఉన్న వీరు దెయ్యానికి ఆపాదిస్తూ ఉన్నారు. దేవుడు పొందాల్సిన ఘనతని దెయ్యానికి ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలియకుండానే. దెయ్యం పట్టినప్పుడు అంతే, నేను మంచిగా మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు దేవునికి రావలసిన ఘనతను దెయ్యానికి ఇస్తూ ఉన్నారని. ఒక దెయ్యము మరొక దెయ్యాన్ని వెళ్ళగొడుతుందా? అందుకే ప్రభు అయిన యేసయ్య ఏమన్నారు తెలుసా? లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఎక్కడి నుంచి పడ్డాడంట సాతాను? ఆకాశం నుండి పడ్డాడంట. ఎందుని బట్టి పడ్డాడు? వాడు గర్వాంధుడు, వాడు అహంకారి,
వాడు ఘనతను ఖ్యాతిని అందరికన్నా ఎక్కువగా అపేక్షించేవాడు. వాడు పడ్డాడు వాడి గర్వాన్ని బట్టి ఒకడు పడిపోతే ఆ పడిపోయినోడు ఇంకొకడు నిలబెడతాడా? పడిపోయిన వాడు పడిపోయిన మరొకడిని ఎలా నిలబెట్టగలరు? అక్కడితో ప్రభు ఆపేలా 11వ అధ్యాయము 18వ వచనం, సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును. యేసుప్రభు మాట్లాడిన మాటలు ఇవన్నీ. సాతానంట అంటే బయల్జేబూలు అనేది సాతానుకి మరొక పేరు. సాతానుని బైబిల్లో చాలా రకాలుగా వర్ణించారు. సాతాను అని, వాడు వెలుగుదూత రూపంలో వచ్చాడని, సాతాను అపవాది అని, సాతాను దుష్టుడు అని, శోధకుడు అని, వాడు అంధకార శక్తుల అధిపతి అని బైబిల్లో వాడి కూడా పేర్లు నాకు 7-8 పేర్ల వరకు. ఆ పేర్లలో బయల్జేబులు అనే పేరు కూడా ఒకటి. సాతానుకి ఉన్న మరొక పేరే బయల్జేబులు. అంటే సాతానుకి ఆపాదిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని సాతాను చేశాడంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సాతాను తనకు తానే వ్యతిరేకముగా, వీడు పడిపోయిన వాడు పడగొట్టేవాడు, నిలబెట్టేవాడు కాదు, పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు, హింసించేవాడు, శోధించేవాడు, పతన స్థితికి తీసుకువెళ్ళేవాడు తప్ప వీడు పాడైపోయిన వారిని బాగు చేసేవాడు కాదు, శోధింపబడుతున్న వారికి విడుదలనిచ్చేవాడు కాదు వీడు. అట్లాంటి ఈ దుష్టుడికి దేవుడి యొక్క అద్భుత కార్యములు ఆపాదిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది అట్లాంటి వారు లేకపోలేదు. ఎక్కడన్నా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు అని అంటే పిల్లలు లేక వస్తూ ఉంటారు, రోగాలతో వస్తూ ఉంటారు, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ వస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎట్లాంటి అద్భుతాలు? ఊహకందనివి. 15-20 సంవత్సరాల నుండి పిల్లలు లేని వారికి దేవుడు గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, సమూయేలు మొదటి పత్రికలో, దేవుడు అంట ఒక స్త్రీ గర్భాన్ని ఏం చేశాడంట? మూసివేశాడంట. ఇక దేవుడు మూసేస్తే ఎవరు తెరుస్తారు? అట్లాంటి వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవుడు గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. కొంతమంది దుష్టుని చేత మేలును చూడలేకపోతూ ఉన్నారు. అట్లాంటి వారు వచ్చి దుష్టుని యొక్క శోధనలో నుండి దైవ శక్తిని బట్టి తప్పించుకోగలుగుతూ ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ రోజున మీకు తెలుసా, దయ్యాల చేత పీడింపబడుతున్న వారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ విడుదల పొందుతూ ఉన్నారు. రోగాలు మంచానకు పడి చావుకు సిద్ధమైన అనేక మంది ఈ రోజున ఆరోగ్యము కలిగిన వారే, ఆయుష్ కలిగిన వారే నేడు సంతోషంగా ఆరోగ్యముతో సన్నిధికి వస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. కుటుంబాలలో నెమ్మది లేక ఈ రోజున అనేక మంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూరపు పండుగలో పాల్గొంటూ కుటుంబాలు కట్టబడగా ఈ రోజున ప్రభు సాక్షార్థమై నిలుస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. ఫలానా ప్రార్థనకు మేము వచ్చాం, అభిషేకం పొందుకున్నాం, మేము ఆశీర్వదించబడ్డాం, అంజూర పండు తిన్నాం, మీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నా గర్భాన్ని తెరిచాడని ఈ రోజున కోక్కోలలుగా ప్రభువు యొక్క నామ మహిమార్థమై సాక్షులుగా ఉన్నారు. ఎవరు చేసిన అద్భుతాలు ఇవన్నీ? దేవుడు తన సేవకునిగా మమ్మల్ని నిలబెట్టుకున్నాడు, నిజమే. కానీ అద్భుతం చేసింది ఎవరు? దేవుడు అద్భుతం చేశాడు. ఇది సహించలేక ఈ రోజున ఏదో ఒక సేవకుడు మా ఊరు వచ్చి ప్రార్థన పెడుతూ ఉన్నాడు, మా మందిరంలో ఉన్న జనాలందరూ అటు వెళ్తున్నారు అని చెప్పి ఈ రోజున ఎంతమంది మా మీద కుట్రలు పడుతుల్లా. కొన్ని చోట్ల ప్రార్థనలు పెట్టాలంటే అడ్డుపడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల ప్రార్థనలు పెట్టి ప్రజల కొరకు, ప్రభువు వారిని ఆశీర్వదించడం కొరకు ప్రార్థనలు జరిగించాలని అనుకుంటే ప్రార్థనలకు వచ్చే వాళ్ళను మరీ అడ్డుకొని, వెళ్ళొద్దు, మీరు వెళ్తే మా సంఘంలో ఉండొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. తెలుసా మీకు, ఆ రోజున ప్రభువారు అద్భుతాలు చేసి ఎక్కడ సంఘం కట్టుకొని ఇక్కడ కూర్చొని ఇది నాది అనుకోలే. మేము కూడా అంతే. ఆయన ఊరూరు తిరిగాడు, పల్లెలకు వెళ్ళాడు, పట్టణాలకు వెళ్ళాడు, అద్భుతాలు చేశాడు. ఈ రోజున మేము కూడా పట్టణాలు వెళ్తున్నాం, పల్లెటూరులు వెళ్తూ ఉన్నాం. అక్కడికి వచ్చిన వారందరూ కూడా మావారని, మాకే ఉండిపోవాలని మందిరాలు కట్టడం లేదు, సంఘాలు కట్టడం లేదు, సేవకులను పెట్టడం లేదు. దేవుడు మాకు ఇచ్చాడు దర్శనం,
సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇస్తూ, బాధలతో వచ్చిన వారికి విడుదలనిస్తూ, మీరు మహిమార్థమై తిరగండి అని అంటే దేవుని మహిమార్థమై తిరుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఈ రోజున ఎంతమంది అనట్లేదు మమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దు, మాయ ఏమీ లేదు, మనకన్నా గొప్పదా, ఇట్లాంటి మాటలు మాట్లాడుచూ ఉన్నారు. మేము ఎప్పుడు ఆ మాటలు మాట్లాడలా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయనంటే మనుషుని బట్టి కాదు, దేవుని యొక్క కార్యములు జరుగుతున్నాయంటే దేవుడు ఉండడం బట్టి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. ఈ రోజున మీరు బంధకాలతో, బాధలతో ఉన్నారా? ఎవరు ఎన్ని మాట్లాడుతున్న ఇట్లాంటి మాటలు ఆ రాడు యేసు ప్రభునే మాట్లాడారు. మమ్మల్ని అనడం పెద్ద గొప్ప కాదు, అనిపించుకోవడం కూడా మాకేం పెద్ద కష్టం కాదు. కానీ మీ ఆశీర్వాదం కొరకు ఈ ప్రార్థనలు, పరిశుద్ధాత్మాభిషేక అంజూర పండుగ మీకు దగ్గరలో జరుగుతున్నట్లయితే, బాధలతో మీరు ఉన్నట్లయితే రండి. దేవుడే మిమ్మును దర్శిస్తాడు, దీవిస్తాడు, మీ జీవితాల్లో మేలు చేస్తాడు. మేలు పొందాలనుకుంటే రండి. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో చూసేటటువంటి సమయం. దేవుని మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఏం జరిగిందంటే, సాతాను తనకు తాను వ్యతిరేకంగా నిలబడితే ఏమవుతాడంటే వాడు కూలిపోతాడంట. సాతానుడు ఎప్పుడు నిన్ను బాగు చేయడు, దేవుడే బాగు చేస్తాడు. దేవుడు ఇక్కడున్నాడు మిమ్మల్ని బాగు చేయడానికి. రండి ఆయన యొద్దకు, బాగుపడండి. బైబిల్ చెప్తున్న మాట కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవమ్మా త్వరగా. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఎవరంట? యెహోవా రక్షించేవాడు. సాతానుడు ఎవరంట? పాడు చేసేవాడు. రక్షించే దేవుని యొక్క మాటలు పట్టుకొని ఈ రోజున మీకు చెప్పేది ఒకటే, ఆయన మీ ఎడల అద్భుతం చేస్తాడు. ఆయన మీ ఎడల గొప్ప కార్యములను చేస్తాడు. డేవిడ్ అన్నాడు, లార్డ్ యు ఆర్ మై హెల్పర్, నీవే నా సహాయకుడవు, అండ్ యు ఆర్ మై డెలివరర్, నీవే నా రక్షకుడవు. ఈరోజు నీవు కూడా దేవుడే నా సహాయకుడు, నా రక్షకుడు అని నమ్మి ఆయన యొద్దకు రండి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. ఈ రోజున ఈ ప్రార్థనలను దేవుడు ఏర్పరచుకొని వచ్చుచున్న వారందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పరిసయ్యులు లాంటి పాస్టర్లు, పరిసయ్యులు లాంటి పెద్దలు ఈ రోజున మీ వైపు ఉన్నారేమో, భయపడద్దు. మీ ఆశీర్వాదం కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడుతున్న ఈ ప్రార్థనలో రండి. దేవుని దీవెనలు పొంది ఆయన సాక్షులై ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈరోజు చెప్పబడ్డ నీ మాటలను విన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, వినుటకు మాత్రము వినివారే కాక నీ మాటలను విని ఆ ప్రకారముగా నడుచుకునే వారై ఉండినట్లుగా కూడా బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్.